హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంట్రెస్ట్లు. ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కర్రీ పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యి అందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ పోయాక అది వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయాక టమాటో గ్రేవీ పేస్ట్ చేసుకుంది వేసుకొని అదంతా దగ్గరకు అయ్యే వరకు వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయ్యాక టేస్ట్ కోసం కొంచెం ఉప్పు, చిన్న కారం వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయో అవి యాడ్ చేసుకొని బాగా ఒక 2 మినిట్స్ కలిపి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మగ్గబెట్టుకోవాలి. అది ఉడికిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.